నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఇస్ థర్స్డే. ఆఫీస్ పోవాలి, బట్ టుడే ఆల్సో వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయినా, మస్తు సల్ పెడుతుంది. ఇక అప్పటి నుంచి చెదరగప్పుకొని కూర్చున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ 9:30 in the morning. లెట్స్ గో స్టార్ట్ విత్ అవర్ వర్క్. 2 hours later. It's almost about 1 p.m. right now. Already gone. Let's go make something and eat. Later. 5 అయిపోయిందిరా. ఐ థింక్ ఈ రోజుకి ఇక చాలు. It's about 5:30 p.m. 5:47 to be precise, and I just made some fried rice. We just got this package delivered. నిన్నటి వ్లాగ్ చూసి ఉంటే ఇదేందో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. లెట్స్ ఓపెన్ దిస్. నిన్న ఫుడ్ మెజరింగ్ ది స్కేల్ ఖరాబ్ అయిపోయింది కదా. ఐ ఆర్డర్డ్ అ న్యూ వన్ అండ్ డబ్బా మరీ గలీజ్ ఉందిరా. And here we go. Many hours later. Alright, guess the time. It's 9:37 p.m. Yes, it is. Last 2 hours నుంచి ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో కాల్ మాట్లాడుకుంటా కూర్చున్నా. క్యాప్ లో టైం చూస్తే 9:37 అవుతుంది. We still haven't gone to the gym. Let's go do that. Just డే కదా, జిమ్ పోదాం, ఇచ్చి పడేద్దాం అంతే. But I think we might need a quick pre-workout. A few moments later. Alright, so a couple of things. First, done with the workout. Workout rating 9.5 out of 10. And today we completed the workout in about 1 hour. Yes, just 1 hour la 9.5 rating వచ్చే workout session చేసిన. Today was amazing రా. To be honest, జిమ్ కి రావడానికంటే ముందు అసలు జిమ్ కి పోవాలని లేకుండే. చాలా పచ్చిగా నిజం మాట్లాడుతున్నా. అసలు జిమ్ పోవాలని లేకుండే. దగ్గర ఒక 2 గంటలు ఇంట్లో కాల్ మాట్లాడినా. బట్ సడన్ గా టైం చూస్తే ఆల్మోస్ట్ అప్పటికే 10 అయిపోయింది. ఇక 10 గంటలకు జిమ్ ఏం పోతాము, మనం 1.5 hour జిమ్ వర్కౌట్ అయిపోయినా గానీ 11:30కి ఇంటికి వచ్చి స్నానం చేసి పడుకొని ఇదంతా అయిపోవడానికి ఒక 1 or 2 అవుతుంది. అందుకే ఎందుకు లే శ్రమ లైట్ అని అనుకున్నా. బట్ నేను లెగ్ డే ఉండే, జిమ్ కి రాలేదు. స్కిప్ అయిపోయింది కదా. ఈ రోజు కూడా అట్లనైతే మైండ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. అందుకే మూసుకొని జిమ్ వచ్చేసిన. జిమ్ కి రావడానికి ముందే బాగా ఆకలి కూడా అవుతుండే. ఆకలి మీద ఉన్నా ఇప్పుడు జిమ్ కి పోయి వర్కౌట్ ఎట్లా చేస్తా, ఎనర్జీ లేదేమో బాడీలో ఎట్లా అనుకున్నా. ఒక బనానా తినేసి వచ్చిన. బనానా తిన్నాగా అట్లనే ఆకలి అవుతుండే. బట్ ఫర్ సమ్ రీజన్ ఈ రోజు అసలు బాడీలో ఎనర్జీ ఎక్కువనే ఉన్నట్టు అనిపించింది. మేబీ నేను జిమ్ రాకపోవడం వల్లనేమో ఆర్ ఎందుకు ఐ డోంట్ నో. ఫర్ సమ్ రీజన్ టుడే వాజ్ ఏబుల్ టు పుష్ మోర్, which is definitely nice. సో ఇప్పుడు వచ్చి జిమ్ లో వర్కౌట్ చేసినందుకు ఐమ్ ఫీలింగ్ సూపర్ హ్యాపీ. అండ్ ఇంటికి పోదాం, తిందాం, స్నానం చేద్దాం అండ్ పడుకోవడానికి ముందు 50 పుష్అప్లు కూడా కొట్టి పడుకోవడానికి ట్రై చేద్దాం. లాస్ట్ పుష్ డే రోజు జిమ్ లో పుష్ వర్కౌట్ తో పాటు ఇంటికి పోయినాక 50 పుష్అప్లు చేసేది మిస్ అయిపోయినా. ఈ రోజు దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో ఇంటికి పోయి పడుకునే లోపు ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి సెట్ చేసి 50 పుష్అప్లు అయితే కొట్టే పడుకోవాలి. దాట్స్ ద గోల్. బట్ ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 11 PM. చూద్దాం ఏమైతుందో. ఫస్ట్ లెట్స్ గో హోమ్. ఈ రోజు మధ్యాహ్నం చేసిన లెఫ్ట్ ఓవర్ ఫ్రైడ్ రైస్. Later that night. ఆల్ రైట్, స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా అండ్ ఇట్స్ 1 AM రైట్ నౌ. లాస్ట్ అర్ధగంట నుంచి స్నానం చేసి వచ్చి మళ్ళీ దీపేష్ గారికి ఫోన్ చేసి వాళ్ళతో కాల్ మాట్లాడుకుంటూ కూర్చున్నా. గ్యాప్ లో 1 అయిపోయింది. ఎనీవేస్ మనం ఇంకా పుషప్స్ కంప్లీట్ చేయాలి. లెట్స్ ట్రై టు డూ దాట్. Meanwhile. ఆల్ రైట్, పుషప్స్ సగమైనాయి. ఇంకా సగం కొంచెం సేపు అయినా చేస్తా. బట్ నౌ ఐ వాంట్ టాక్ అబౌట్ లే ఆఫ్స్. అమెజాన్ లో అయినా మాస్ లే ఆఫ్ గురించి మాట్లాడాలి. టోటల్ ఒక్క రోజులో 16,000 మందిని లే ఆఫ్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్. ఎవరిది పోతాయి ఏంది అని చెప్పేసి ముందే ఎవరిని తెలియదు. ఇక గ్యాప్ లో ఒక్క రోజుల 16,000 మెంబర్స్ కి లే ఆఫ్ అయిపోయినట్టు, ఆ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళని తీసేసినట్టు మెయిల్స్ వచ్చినాయి. విచ్ ఇస్ సో మచ్ టు టేక్ ఇన్. ఒకవేళ మీరు అమెజాన్ లో వర్క్ చేస్తున్నట్టయితే అండ్ ఒకవేళ ఈ లే ఆఫ్ వల్ల మీరు ఇంపాక్ట్ అయితే, ఐఎమ్ సో సారీ దట్ యూఆర్ గోయింగ్ త్రూ దిస్ రైట్ నౌ. బట్ స్టే స్ట్రాంగ్ రమా. ఐఎమ్ షూర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ యూ. మీరు ఆల్రెడీ ఒకసారి జాబ్ తెచ్చుకున్నారు, ఇంకొకసారి కూడా
తెచ్చుకుంటారు. పక్కా వస్తుంది, పక్కా సెట్ అవుతుంది. వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్ అండ్ వీ షుడ్ నాట్ స్టాప్ ట్రైంగ్. ఇప్పుడు ఇది ఒక చాలా చాలా పెద్ద రఫ్ ఫేజ్ అనుకోవాలి, బట్ వీఆర్ గన్ గెట్ త్రూ దిస్ అండ్ గెట్ ఈవెన్ స్ట్రాంగర్. పక్కా సెట్ అవుతుంది, మనం సెట్ చేద్దాం. ఇట్లా జాబ్ మార్కెట్ యూఎస్ లా, ఇండియాలో మొత్తం ఏడబడతాడా, ఎప్పుడు ఎవరికి ఏమైతుంది, మనకు అసలు జాబ్ ఎప్పుడు వస్తుంది, వచ్చిన జాబ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఇదంతా అన్సర్టెన్ స్టఫ్. ఏది మన చేతిలో మన కంట్రోల్ ఉండదు అండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మనం చేయగలిగింది ఓన్లీ ఒకటి, మన టైం ని కరెక్ట్ గా వాడుకొని అప్ స్కిల్ అవ్వడానికి చూడాలి. నీకు జెన్యూన్ గా స్కిల్ ఉన్నట్టయితే, నువ్వు యాక్చువల్ గా ఎఫర్ట్ పెట్టి ప్రాజెక్టులు చేసినట్టయితే, నువ్వు రియల్ టైం ఇంపాక్ట్ క్రియేట్ చేసినావు అన్నట్టు ప్రూవ్ చేసుకోగలిగితే, ఒక దగ్గర జాబ్ పోయినా ఇంకొక దగ్గర జాబ్ వస్తుంది. ఇండియాలో జాబ్ పోతే కెనడాలో జాబ్ వస్తుంది. ఏదో ఒకటైతే పక్కా సెట్ అవుతుంది మనకి ఒరిజినల్ స్కిల్ ఉంటే. అందుకే మన చేతిలో ఉన్న టైం ని కరెక్ట్ గా వాడుకొని మన స్కిల్ లెవెల్ ని పెంచుకోవడానికి అండ్ మన కంపెనీకి మనం ఒక వాల్యుబుల్ అసెట్ లాగా అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ నౌ నేను రిమైనింగ్ పుషప్స్ కంప్లీట్ చేసుకొని ఐల్ గో స్ట్రైట్ టు స్లీప్. అగైన్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.